బాబు, మీరు మీ భార్య వచ్చి పెళ్లి కుమార్తె పక్కన కూర్చోండి. ఏమిటి బాబు ఆలోచిస్తున్నారు? రండి కూర్చోండి. నాకు భార్య లేదు శాస్త్రి గారు, విడాకులు తీసుకుని విడిపోయాం. అయితే మీకు కన్యాదానం చేయడానికి అర్హతే లేదు. మీ తండ్రి గారిని రమ్మని పిలవండి. మా వాడికి తండ్రి లేడు. మా అబ్బాయి రవికలగుంట మొల్లో దోపుకుని కన్యాదానం చేస్తాడు. అలా కుదరదమ్మా, శాస్త్రం ఒప్పుకోదు. భార్య సజీవంగా ఉన్నంత వరకు ఇక్కడ సాంప్రదాయాలు ఒప్పుకోవు. పోని మీ పెద్దమ్మాయి అల్లుడి చేత కన్యాదానం చేద్దామా అంటే కాలక్రమేణా మీ అల్లుడు కాస్త కాలం చేశాడాయే. ఇప్పుడు ఎలాగమ్మా? అమ్మా, తొందరగా ఏదోటి తెలంచండి అమ్మా. అవతల ముహూర్తానికి టైం అయిపోతోంది. మీరు మీ వారు కూర్చుని కన్యాదానం చేస్తారా, లేక మీ అబ్బాయి కోడలు కూర్చుని కన్యాదానం చేస్తారా? ముందు అది డిసైడ్ చేయండి అమ్మా. పంతులు గారు, ఆయన ఒప్పుకుంటే నేను ఆయన కలిసి కన్యాదానం చేస్తాం. ఒప్పుకోకేం చేస్తాడమ్మా? పట్టుదలకు పోయి పీటల మీద పెళ్ళి ఒప్పుకుంటాడా? నువ్వు రా అమ్మా. మీ ఇరువురు చట్టపరంగా విడిపోయినా శాస్త్రపరంగా విడిపోలేదు కదా. లక్షణంగా మీ భార్యాభర్తలు ఇద్దరు ఈ పెళ్లి జయప్రదంగా జరిపించండి అమ్మా. గారు, ఇంకా ఏమిటి ఆలస్యం? ఆ తతంగం కానివ్వండి. శుభం. బాబు, దంపతులు ఇరువురు రండి. నాయనా, ఆ కాళ్ళు బళ్ళెల్లో పెట్టు. కన్యాంగనక సంపన్నాంగనక భరణైద్భుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయాః కన్యాదానం తుభ్యమహం సంప్రదతే. సావధాన సుముహూర్త సావధాన శుభలగ్న సావధాన లక్ష్మీనారాయణ సావధాన అయం ముహూర్త సుముహూర్త హస్త ముహూర్తకాలే సూర్యాదీనాన్నదానం గ్రహాణం అత్యంత అనుకూల్యత బల సిద్ధిరస్తు. ధ్రువంతే రాజాభరణా ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్రస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. బాబు, మాంగళ్యం తీసుకోండి. ఓం మాంగళ్యం తంతనానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం సదం. మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్త హస్తో
తీసుకోండి. ఓం ద్రవంతే రాజా వరుణ ద్రవం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్రస్య రాష్ట్రం ధారయతాం ద్రవం. అక్షతులు వేయండి అందరూ కూడాను. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. అనయోర్దంపత్యో అన్యోన్య ప్రాప్తిరస్తు. సర్వత్రా దిగ్విజయమస్తు. గోత్రాభివృద్ధి. ఈ ఫోటోలో నా అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదండి. సంధ్య కోసం సిటీ అంతా వెతికాను. మదన్ నవీన్లు సంధ్య ఈ ఊళ్ళోనే ఉందని, వాళ్లకు కనిపించిందని చెప్పారు. ఎక్కడుండుంటుంది? సంధ్య కనిపిస్తేనే కానీ మహాలక్ష్మి హత్య కేసు ఓ కొలికి రాదు. ఇప్పుడెలా? సంధ్య నిజంగా ఈ ఊళ్ళోనే ఉంటే నా కంటబడే తీరాలి. చిచి, ఎవరి ప్రమేయం లేకుండా బిందు పెళ్లి జరగాలని ఆశించాను. ఆ ఇద్దరు ప్రమేయంతోనే బిందు పెళ్లి జరిగింది. నాకు చాలా అవమానంగా ఉందిరా రావుడు. పోన్లే అమ్మా, ఇలా జరుగుతుందని మనం కలగన్నావా ఏంటి? ఎలాగోలా బిందు పెళ్లి జరిగింది, ఇక వాళ్ళ గురించి వదిలేసాయి. ఎలా వదిలేమంటావన్నయ్య? ఇంతకాలం అమ్మపడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. అదే నా బాధ. అవునరా రావుడు, విడాకులు ఇచ్చిన తర్వాత కూడా ఆ మహాలక్ష్మి దరిద్రం మనం వదలటం లేదు. నా కడుపు రగిలిపోతుంది. అమ్మా, నువ్వు బాధపడొద్దు. ఆ మహాలక్ష్మి చేసిన ఈ పనికి దానికి చెప్పుతో కొట్టుంటూ బుద్ధి చెప్పాలంటే అన్నయ్యకి మరో పెళ్లి చేయాలి. నాకు మరో పెళ్ళా? చిచి, మహాలక్ష్మితో జరిగిన పెళ్లితో నాకు జీవితం మీద అసహ్యం కలిగింది. మళ్ళీ జీవితంలో పెళ్ళి అనే మాట ఎత్తొద్దు. అలా అనుకురా రావుడు, చిన్న వయసులోనే విడాకులు తీసుకున్నావు. నీకెంతో జీవితం ఉందిరా. నువ్వు ఇలా మూడు వారించి ఇట్లా ఉంటానంటే నేను ఊరుకుంటానా? అది కాదమ్మా, మహాలక్ష్మికి బుద్ధి చెప్పాలని నన్ను పెళ్లి చేసుకోమంటావు ఏంటి? అదే నాకు నచ్చడం లేదు. మహాలక్ష్మికి బుద్ధి చెప్పాలనే కదా నిన్ను పెళ్లి చేసుకోమంటోంది. శకునిలాగా మహాలక్ష్మికి చాలా తెలివితేటలున్నాయి. బిందు పెళ్లిలో ఏం జరిగిందో చూసావుగా. నీ నుంచి విడాకులు తీసుకొని కూడా తగుదనమ్మా అంటూ నీతో కలిసి బిందుని కన్యాదానం చేసింది. అందుకు పెళ్లికొచ్చిన బంధువులే కాదు, పెళ్లి ఫోటోలు, వీడియో కూడా సాక్ష్యంగా ఉంది. వాటిని అడ్డం పెట్టుకొని నువ్విచ్చిన విడాకుల్ని క్యాన్సిల్ చేయడం మహాలక్ష్మికి పెద్ద పనేం కాదు. పైగా ఇప్పుడు ఆమెకి మావగారు సపోర్ట్ కూడా ఉంది. పెళ్లిలో మహాలక్ష్మి ప్రమేయం చూస్తుంటే తనేదో పెద్ద ఆలోచనతో ఉన్నట్టు అనిపిస్తుంది. అవునరా రావుడు, నాకు కూడా అనుమానం ఓ పక్కన ఉండనే ఉంది. మహాలక్ష్మి తెలివిగా ఓ అడుగు వెయ్యక ముందే నువ్వు మరో పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత మహాలక్ష్మి ఏమీ చేయలేదు. ఏమంటావన్నయ్య? మా మాట విని నువ్వు మరో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. అవునరా రావుడు, నా ఆలోచన కూడా అది. పెళ్లి చేసుకుంటాన్ని మాట ఇవ్వరా? అమ్మా, పెళ్ళంటే తోలు బొమ్మల ఆట కాదు, ఇష్టం వచ్చినట్టు ఆడడానికి. నన్ను ఆలోచించుకోనివ్వండి. అమ్మా, అన్నయ్య ఆలోచించుకోవాలి అన్నాడంటే మన దారిలో పడ్డట్టే.
అన్నయ్య పెళ్లి చేసుకుంటాడమ్మా, నువ్వేం బెంగపడకు. మీతో కలిసి ఆనందాలు అనుభవాలు పంచుకోవాల్సిన నా జీవితం ఇలా ఆలోచనలకు ఆల్బమ్కే పరిమితం అవుతుందని నేను ఊహించలేదండి, ఊహించలేదు. మీకే మీరు వెళ్ళిపోయారు. మీ అడబాటు నాకెంత నరకంగా ఉందో మీకు అర్థం కాదండి, మీకు అర్థం కాదు. నిన్ను కోడలుగా తెచ్చుకున్నందుకు మాకు బాగానే బుద్ధి చెప్పావు. నా కూతుర్ని నాకు కాకుండా చేసావు, నా కొడుకుని దూరం చేసావు. నువ్వు మాత్రం ఇంట్లో ఎందుకు? ఇదిగో నీ నగలు నువ్వు తీసుకొని నీ ఇంటికి నువ్వు దయచేయి. సింధు, అరే సింధు రా. అహల్య వస్తున్నానండి. ఎవరొచ్చారో చూడు. అక్కడే ఆగిపోయావేం సింధు, రా. అహల్య, ఈ అమ్మాయినా? చూడండి, మీ పరిచయాల కోసం పలకరింపుల కోసం నేను ఇక్కడికి రాలేదు. అదేంటి సింధు అలా అంటావు? ఇదే నీకు పరాయిల్లు కాదుగా. మహాలక్ష్మి, అరిగిపోయిన అనురాగాల గురించి, తెగిపోయిన బంధాల గురించి ఇప్పుడు చర్చించొద్దు. నువ్విచ్చిన ఈ దిక్కుమాల నగలు నీకిచ్చి పదని వచ్చాను, తీసుకో. మీ నాన్న ఏ పాపిష్టి సొమ్ముతో ఈ నగలు చేయించి పెట్టాడో గానీ నీ సంసారం ముక్కలైంది. ఈ నగలు తీసుకోవడం వల్ల నా తాళ దిగిపోయింది. అందుకే ఈ దరిద్రం వదిలించుకోవాలనే నీ దగ్గరికి వచ్చాను. సింధు, మా నాన్న సంపాదించింది పాపిష్టి సొమ్ము కాదు. ఈ నగలు చేయించడానికి ఆయన ఎంత కష్టపడ్డారో నీకు తెలియదు. తెలియక్కర్లేదు. నా పసుపు కుంకలు చెరిపేసిన నగలు పాపిష్టి కాక ఏమవుతాయి? నీకు నీ పెద్దలకు నీ నగలకు దండం. నన్ను ఇలాగే నా బతకని. నాన్న, నీ కష్టార్జితానికి సింధు కట్టిన విలువ చూసావా? మహాలక్ష్మి, ఊరుకోమ్మా, ఊరుకో, బాధపడకు.
ఊరుకో మహాలక్ష్మి. ఎలా ఊరుకోను మావయ్య? సింధు నన్ను తిట్టినా నేను బాధపడేదాన్ని కాదు. ఏ తప్పు చేయని నా తండ్రిని తిట్టింది, అదే నా బాధ.